హాయ్ అండి అందరికీ. మేమైతే చేనికి వచ్చినాం. 3-4 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చినాం. బాగా దమ్మొస్తుంది కృష్ణవేణికి. తల గిరుమని తిరుగుతుంది. ఇప్పుడు పెద్ద కాలేదా పత్తి చెట్లు తొవ్వ దొరకడు లేదు, ఏం లేదు. మా చేను ఫుల్ దూరం ఉన్నది. మినిమం 3 కిలోమీటర్లు దగ్గర వస్తుంది. ఇక పత్తి చెట్లల్లా వచ్చే వరకు ఇట్లా వశపడతలేదు. మెయిన్ తొవ్వ ఉన్నది ఒకటి, అది దూరం అని ఇది షార్ట్ కట్ అని వస్తే ఇదే గోస చేసింది ఈ తొవ్వనే. ఇక ఇది వర్షం పడి లేదా కాళ్ళు కూడా ఇక బాగా బుద్ధతోని మొత్తం బురద ఉండి కాళ్ళు ఇవ్వండి. చెప్పులు కూడా బిందెలో పెట్టి వచ్చినాం. కృష్ణవేణి నాయి నడవలనే లేదు చెప్పులు. బిందెలో పెట్టి ఫైనల్గా ఎట్లాగోలా చేనికి వచ్చినాం. ఫుల్ దమ్మొస్తుంది. నీళ్ళు తాగు. నీళ్ళు తెచ్చినామా బాటిల్? ఏది కనబడలే నాకు. లోపల ఉన్నది బిందె. బాగా ఎండ కూడా కొడుతుంది. నీడ వచ్చినట్టు వస్తుంది కానీ బాగా ఎండ కొడుతుంది. ఇవ్వండి, ఇక్కడ పంపు ఉన్నది, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకా బాగానే దూరం మోసుకోకట. ఇక్కడ నుండి ఎక్కడ అంటే ఒక్క నిమిషం, ఇది బాటలు పట్టుకో. ఇవ్వండి, ఆ చెట్టు కాడికి మోసుకొని రావాలి. అక్కడ కనబడుతుంది ఆ చెట్టు. ఆ చెట్టుకు ఇటానే కొంచెం వేప చెట్టు. కృష్ణవేణి ఒక్కతే మొయ్యాలి. నేను మందు కొట్టుడే పంపు పట్టుకొని. పొద్దున కూడా పని చేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఎడ్లకైతే గడ్డి వేసి బీరకాయలు కోసి మార్కెట్కి పంపించి వచ్చినాం. బాగా కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుంది. తినడు కూడా కొంచెమే తిన్నాం. ఇక మాకు గ్యాస్ లేదని చెప్పినాం కదా. అవును, గ్యాస్ అయితే నింపి తీసుకురాలేదు. ఇక ఇట్లనే గడుస్తుంది మా అమ్మ వాళ్ళ పొయ్యి మీద. ఇవాళ అవుతుందో నింపుడు, లేకుంటే తెలియదు. ఇటు వాటర్ తాగి స్టార్ట్ చేద్దాం. పంపు స్టార్ట్ చేస్తానా. ఈ పంపు అయితే మా బావ వాళ్ళది. అవును, మాది కాదు. మేము అడిగి కొడుతున్నాం మందు. ఈ సంవత్సరం మొత్తం ఇల్లదే. మందు కలపలేదు కృష్ణవేణి. ఇది స్టార్ట్ అయితేనే మందు కలుపుడు, లేకుంటే లేదు. అంటే ఒకవేళ మందు కలిపినాం అనుకోండి, ఇది హ్యాండ్ ఇస్తే ఈ మందు వేస్ట్ అయిపోతుంది. అందు గురించే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసుడు, తర్వాత మందు కలుపుడు. ఇది స్టార్ట్ అయితేనే మందు, లేకుంటే మళ్ళీ ఇంటికి నడుచుకుంటా చెట్లలో పడి ఇట్లా వచ్చినామా అట్లా. వినిపిస్తలేదు నువ్వు మాట్లాడింది ఏదైనా. కృష్ణవేణి ఇప్పుడు మందు పోస్తుంది. మొత్తం 2-3 మందులు మిక్సింగ్. ఈ సౌండ్ బాగా వస్తుంది పంపుది. అది ఉన్నది కదా టానిక్ది, చిన్న మూత ఉన్నది, అది కొంచెం తక్కువ ఎంఎల్ వేసి. ఇది 10 ml ఉన్నదా, అది వేసి నింపు.
అవుతుందా? ఒకటైతే కడుగు. ఇది ఒడిసిపోయింది, వేరే జాగాలో వేసిందా. ఈ మందులు తెచ్చినాం, ఇంకా ఇటు ఉన్నాయి సైడ్. కడుగు. ఇగో ఇది 5 ml. రైట్, మందు కలుపుడు అయిపోయింది, అన్నీ కలిపేసినాం. కృష్ణవేణి నీట్గా కలిపి ఇలా పోస్తుంది. ఇక ప్రతిసారి ఇట్లానే, ఇక బిందె నింపినప్పుడల్లా ఇట్లానే కలిపి పంపులా నింపుడు. ఇప్పుడు ఈ బిందె ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పోస్తుంది, కాకపోతే నెక్స్ట్ టైం అక్కడికి తీసుకొస్తుంది. నేను ఇప్పుడు ఒక బిందె మోసుకొని తీసుకుపోతా. పోయి మెల్లగా పోయి, మెల్లగా. ఓకే, నీళ్ళు మళ్ళా వాటర్ నింపి సేమ్ మళ్ళా మందులు కలుపుడు. ఇంకా ఆఫ్ అయిపోయింది. పంపు మీద నీళ్ళు పోగొట్టిందేమో కృష్ణవేణి, ఆఫ్ అయిపోయింది. ఇక స్టార్ట్ అవుతుందో అవ్వదో తెలియదు. ఆగు, కలపకు. స్టార్ట్ అయితే కలిపే, లేకుంటే లేదు. స్టార్ట్ అయింది పంపు. కొట్టడానికి పోతున్నా. కృష్ణవేణి వెనుక ఉన్నది, వెనుక బిందె పట్టుకొని వస్తుంది. మాస్క్ మర్చిపోయినా, తీసుకురాలేదు. ఇక ఇట్లానే కొట్టబడుతుంది. కృష్ణవేణి బిందె పట్టుకొని వస్తుంది. ఒడిసినాక ఆ చెట్టు కాడ నుంచి తెస్తుంది నీళ్ళు, చెట్టుకు పక్కన. ఇది లాస్ట్ బిందె. వస్తావా? పోయాలా? పాల లెక్కలు ఉన్నాయి. చూడండి, కృష్ణవేణి నా బాధ చూడలేక దర్శి ఇచ్చింది. ఆమె దాన్ని ఏమంటారు ఇక్కడ పెట్టేది? ఏదో తలగడ ఇచ్చేది నాకు ఇచ్చింది. ఇటు చూడు ముఖం ఎట్లా అయిందని. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరుతున్నా. మందులు అక్కడెక్కడో ఉన్నాయి, అవి తీసుకొని పోకట. గాలి వస్తుంది మంచిగా, చల్లగా ఉన్నది. ఇప్పుడు చల్లగా అయింది.
ఇంతసేపు వేడిగా ఉండే. వేడిగా వెళ్తుంది వేడిగా. మళ్ళీ ఎండ వస్తుంది. ఎండ కొట్టే అంతసేపు ఎండ కొడుతుంది, నీడ కొడతా. మందులు ఎక్కడ ఉండేగా ఇక్కడ పద సీదా ఉంది. ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి. మేము కొట్టిన మందులు ఒకసారి చూపిస్తా. ఇది ఈ పేరు బలకను. ఇదిగోండి, ఇది వేరేది. అవును, ఇది ఫంగిసైడ్, ఇది కాదు. ఈ డబ్బాల లీటర్లు నీళ్లు కలిపినాం. ఇంకా మిగిలి ఉన్నది ఇటు పడేసింది కృష్ణ అని ఇది కొట్టినాం. ఇదిగోండి, ఇది పేర్లు చెప్తుండే కానీ ఈ ప్రమోషన్ వీడియో కాదు కదా, చూపెట్టిన. ముఖం కడగావు. అందరేమో మందు కొట్టడానికి నీళ్ళు మోసుకోతారు. అయితే నీళ్ళని నేను ముఖం కడగా. పంది వస్తుంది ఏమో, ఏది సౌండ్ చేసింది. ఇటు పందులు ఫుల్ ఉన్నాయి. మొత్తం రాంగా కృష్ణని భయపడకుండానే వచ్చింది. నా బిందెలో చెప్పులు వేసినాయి. ఆ చెప్పుల సౌండ్ అయితే అక్కడ పంది ఉన్నదని భయపెట్టి ప్యాక్ చేసేయి, వెళ్దాం తొందరగా. ఆకలి అవుతుంది. తిని వచ్చినాం ఆల్రెడీ, కాకపోతే ఇంకా ఆకలి అవుతుంది. మరి ఈ నడుసుడికి ఇది ఒకటే మిగిలింది మందు. 2 అయితే చూడబ్బా. ఒక్కొక్క పత్తి చెండు అయితే మనం కననేవాడు, అంత పెద్దగా ఉన్నాయి. నా అంత పెద్దగా ఉన్నది. ఇటు ఒక్కొక్క చెట్టు. కృష్ణవేణి కనబడదు. కనబడుతుంది అంత లేదు. ఇగో ఎంత ఉన్నా, ఇగో ఇంత పెద్ద. తవ్వ మర్చినాం. ఇట్రా, ఫైనల్గా రోడ్కి వచ్చేసినాం. ఊరు ఇంకా బాగా దూరం ఉన్నది. ఎక్కడ అంటే, ఒక్క నిమిషం ఆగు. ఇవ్వండి, అటు బిల్డింగ్లు కనబడుతున్నాయా, అక్కడ ఊరున్నది మాది. మేము వచ్చింది ఇప్పుడు ఇవ్వండి ఆ గుట్టకు దగ్గర. ఇట్లా నడుచుకుంటా ఇట్లా ఇటు నుండి ఏళ్ళు కనబడుతున్నాయి. ఇట్లా ఇది మా ఊరికి. మేము పోంగా ఎట్లా అంటే, ఊరు కదా ఇటు, ఇట్లా డైరెక్ట్ గుట్టకు అటు పోయినాం. అట్లా షార్ట్ కట్ అని. ఇది లాంగ్. ఊరు కనబడుతుందో లేదో ఒకసారి జూమ్ చేస్తా. ఇవ్వండి, ఇది ఊరు. నడు వెళ్దాం ఇక. ఓ పిల్ల, హాయ్. సిగ్గుపడుతుంది, షెడ్ లేదు. కన్నా, మా అమ్మ కొత్తిమీర రెడీ చేస్తుంది. ఇగోండి, కూర చేయడానికేనా? ఎట్లా కూర చేస్తావు? గింతంగానా? మరి తందుకావు అమ్మే తందుకట. నాన్న ఇంకా పోలే అమ్మడానికి? గ్యాస్ నింపమన్నా అయితే గ్యాస్కే పోయిండు. గ్యాస్ నింపడానికి పోయిండట మా నాన్న పట్టుకొని. కృష్ణవేణి వంట చేస్తుంది. మధ్యాహ్నం ఒడిసిపోయింది, మా అమ్మ వాళ్ళ కాడ వండింది. ఏడ్చుకుంటా చేస్తుంది పాపం. ఇవ్వండి, ఎందుకు ఏడుస్తాను? ఉల్లిగడ్డలు వస్తే ఏడుస్తుంది. ఉల్లిగడ్డలు కొడుతున్నావా?
గ్యాస్ అయితే నింపి తీసుకొచ్చిండు మా నాన్న. పెట్టేసిన ఇప్పుడే. చూడండి, సీల్ తీసిన కవర్. ఇక ఇప్పుడే సీల్ తీసి పెట్టేసిన. గ్యాస్ మీదనే వంట చేస్తుంది ఇక కృష్ణది. ఏం స్పెషల్ చేస్తానా? ఏం స్పెషల్ లేదు, బిర్యానీ అన్నం. బిర్యానీ అన్నం. ఏం బిర్యానీ అన్నం? తాలింపు అన్నం లెక్కల ఒకటే కాడ కలిపి చేస్తారు చూడండి, కూర అన్నం. అది మా భాషలో బిర్యానీ అన్నం అంటాం. తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. ఫుల్ వర్షం వస్తుంది. మేము మందు కొట్టి కూడా వేస్టే అయిపోయింది. ఇంత కష్టపడి కొట్టినాం కానీ వేస్ట్ అయిపోయింది. ఈ వర్షానికే పోయింది మొత్తం. కృష్ణవేణి ఇప్పుడే బట్టలు పిండి వచ్చింది, అటు బోళ్ళు కడుగుతుంది వర్షంలో. ఈ పిండి వచ్చినాయి కృష్ణవేణి బట్టలు.